హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే 15 డేస్ టైం టేబుల్ ఈరోజు వచ్చేసి డే 14లో ఉన్నామండి. సో డే 14లో మన టార్గెట్స్ ఏంటో చూద్దాం. అలాగే ఎగ్జామ్ దగ్గరకు వచ్చేస్తుంది కదా. సో హార్డ్లీ ఇంకొక 10 to 15 డేస్ మాత్రమే ఉన్నాయి. సో బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఈ డే 15 కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇంపార్టెంట్ చాప్టర్స్ వరకు మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి. సో మళ్ళీ లాస్ట్ మినిట్ రివిజన్ లాగా నేను ఒక వీడియో చేస్తాను. సో అవి కూడా కవర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీ ఓన్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేయండి. ఓకేనా. సో డే 14లో మన టార్గెట్స్ ఏంటో చూద్దాం. సో రీజనింగ్ నుంచి ర్యాంకింగ్ అండి. ర్యాంకింగ్ నుంచి 1 to 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈజీ చాప్టర్. సో ఇదేంటంటే ఎక్కడ +1 చేయాలి అండ్ ఎక్కడ -1 చేయాలో తెలిస్తే సరిపోతుంది. సో ర్యాంకింగ్ నుంచి అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా 1 to 2 మార్క్స్ మీ చేతుల్లో ఉన్నట్టే. సో చాలా ఈజీ అండి. సో ఖచ్చితంగా నేర్చుకోండి ఇదైతే మాత్రం. ఓకేనా. సో రీజన్ నుంచి ర్యాంకింగ్ అండి. ఆల్మోస్ట్ ఆల్ మనం కూడా అన్నీ కవర్ చేసాం. సో 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉన్నవి కూడా ఇప్పుడు అనేది కవర్ చేస్తున్నాం. సో ర్యాంకింగ్ అలాగే అండి, 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి కవర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ నుంచి పర్సంటేజెస్ అండి. పర్సంటేజెస్ చాలా ఇంపార్టెంట్. సో దీని నుంచి 2 to 3 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో చాలా ఇంపార్టెంట్ అండి. ఇదేంటంటే పర్సంటేజ్ నుంచి 1/2 అంటే ఎంత 50%, 1/4 అంటే ఎంత 25%, సో 1/3 అంటే ఎంత 33%. సో ఇలాంటి పర్సంటేజెస్ మీరు అన్నీ నేర్చుకోవాలి. సో ఆల్మోస్ట్ ఆల్ అందరికి తెలిసే ఉంటాయి, బట్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి, ఇబ్బంది పడకుండా ఉంటారు. సో మెయిన్లీ పర్సంటేజెస్లో ఎలా అడగడానికి ఛాన్స్ ఉందంటే సక్సెసివ్ డిస్కౌంట్. మేబీ ఇది డిస్కౌంట్స్కి రిలేటెడ్ అయి ఉండొచ్చు, బట్ డిస్కౌంట్స్లో సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే పర్సంటేజెస్ ఇంత పర్సంటేజ్ ఇచ్చి అడుగుతారు కదా. సో అది పర్సంటేజెస్ రిలేటెడ్ కావచ్చు, డిస్కౌంట్కి రిలేటెడ్ కావచ్చు, బట్ అది సక్సెసివ్ డిస్కౌంట్ మీద క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు. సో అవి నేర్చుకోండి. ఓకేనా. సో అది పర్సంటేజ్ అయినా కావచ్చు, డిస్కౌంట్ నుంచి అయినా కావచ్చు, వాట్ ఎవర్ మేబీ, మీరైతే సక్సెసివ్ డిస్కౌంట్ గురించి అయితే నేర్చుకోండి. ఓకేనా. గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను, సక్సెసివ్ డిస్కౌంట్ గురించి నేర్చుకోండి. ఇది పర్సంటేజ్ అండి. పర్సంటేజ్ నుంచి 2 to 3 మార్క్స్ వస్తాయి. సో మెయిన్లీ సక్సెసివ్ డిస్కౌంట్ నేర్చుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ అండి. హిస్టరీ నుంచి గాంధీ యుగం నేర్చుకోండి. గాంధీ యుగం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇక్కడ నుంచి 1 to 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇంపార్టెంట్, అట్లీస్ట్ 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. సో గాంధీ గారి గురించి అండ్ ఉద్యమాలు ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ నేర్చుకోవడానికి ట్రై చేయండి. హిస్టరీ నుంచి గాంధీ యుగం అయితే నేర్చుకోవాలి. ఓకేనా. గాంధీ యుగం నేర్చుకోండి. సో ఇంకొక ఉద్యమాలు అవి నెక్స్ట్ డే 15లో నేర్చుకుందాం. ఆల్రెడీ మీరు 1857 తిరుగుబాటు నేర్చుకునే ఉంటారు. సో ఇప్పుడైతే గాంధీ యుగం నేర్చుకోండి. ఓకేనా. సో హిస్టరీలో ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే కవర్ చేస్తున్నాను నేనైతే. ఓకే, బ్యాలెన్స్ అనేది మీరు కవర్ చేసుకోవాల్సిందే. సో కరెంట్ అఫైర్స్ ఎనీ 5 టాపిక్స్. ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా క్యాపిటల్స్కి రిలేటెడ్ చేసుకొని చదవండి. సో ఇది స్ట్రాటజీ జీకే. క్యాపిటల్స్కి రిలేటెడ్ చేసుకొని చదివితే ఏంటంటే మీకు అన్ని టైం సేవ్ అవుతుంది అండ్ 2 సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి ఇక్కడ. ఓకే, టూ కవర్ అయిపోతాయి. సో కరెంట్ అఫైర్స్ నుంచి క్యాపిటల్ రిలేటెడ్ చేసుకొని చదవండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాటజీ నుంచి క్యాపిటల్ ఎనీ 5 టాపిక్స్. నేను లాస్ట్ మినిట్ మేబీ రేపు మార్నింగ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ కరెంట్ అఫైర్స్ కూడా పోస్ట్ చేస్తానండి. సో అవన్నీ కవర్ చేస్తారో లేదో ఒకసారి చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మార్క్ టెస్ట్ అండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్కి వెయిటేజ్ ఎక్కువ ఉందండి ఈసారి. సో అర్లీ 10 to 12 మార్క్స్ కానీ యావరేజ్గా 10 మార్క్స్ ఇస్తున్నారు కరెంట్ అఫైర్స్ నుంచి. సో చాలా ఇంపార్టెంట్, అందుకే చెప్తున్నాను. ఇంపార్టెంట్ టాపిక్స్ ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఏవే టాపిక్స్ కవర్ చేయాలి అనేది. అవన్నీ కవర్ చేశారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మార్క్ టెస్ట్ అండి. మార్క్ టెస్ట్ రాయాలి అండ్ దాని అనాలిసిస్ కూడా చేయాలి. సో ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఇక మీరు మార్క్ టెస్టే ప్రిఫర్ చేయండి, మార్క్ టెస్టే రాయండి. అండ్ టైం మేనేజ్మెంట్ అనేది నేర్చుకోవచ్చు మార్క్ టెస్ట్ వల్ల. టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు ఖచ్చితంగా ఆ టైంలో కూర్చొని రాస్తున్నారో లేదో చూడండి. సో దట్టు మీరు ఈ మార్క్ టెస్ట్ ఏం చేస్తారంటే, మనకి షిఫ్ట్ 1 ఒకటి ఉంటుంది ఎగ్జామ్, షిఫ్ట్ 2 ఉంటుంది, షిఫ్ట్ 3 ఉంటుంది కదా. సో ఎప్పుడు మీకు కుదిరినప్పుడు షిఫ్ట్ 1 కానీ, షిఫ్ట్ 2లో కానీ, షిఫ్ట్ 3 టైమింగ్స్లో కానీ మీరు మార్క్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయడానికి చూడండి. ఈ టైంలో అటెంప్ట్ చేస్తే ఏంటంటే మీరు అక్కడ ఎగ్జామ్లో కూడా సేమ్ టైమింగ్కి అలవాటు పడతారు. ఇప్పటి నుంచి కొంచెం అది అలవాటు చేసుకోండి.
సో షిఫ్ట్ టైమింగ్స్ అయితే కొంచెం చెక్ చేసుకొని అలవాటు చేసుకోండి. షిఫ్ట్ 3 అయితే సో ఈవినింగ్ 4:30 ఆర్ 5 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఐ థింక్ సో 5 నుంచి అనుకుంటా, లేదా 4:30 నుంచో 4కి లోపలికి వెళ్ళిపోతాం అనుకుంటా. సో 4 నుంచి 6 వరకు అయితే ఉంటాం. అంటే 4:30 మేబీ 4:30 ఆర్ 4 to 4:30 4 నుంచి 6 ఆర్ 6:30 వరకు అయితే ఎగ్జామ్ ఉంటుందండి. సో మనకి 1.5 అవరే కదా ఎగ్జామ్. సో ఈ టైమింగ్స్లో మీరు అనేది మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేయడానికి అలవాటు చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుందండి. సో షిఫ్ట్ 2 ఏ టైమింగ్, షిఫ్ట్ 1 ఏ టైమింగో ఒకసారి చూసుకొని ఒక ఎగ్జామ్ ఈ షిఫ్ట్లో, ఇంకొక ఎగ్జామ్ ఈ షిఫ్ట్లో, ఇంకొక ఎగ్జామ్ ఈ షిఫ్ట్లో రాయండి. ఎందుకంటే మీకు ఏ షిఫ్ట్ పడుతుందో తెలియదు కాబట్టి సో మీరు అన్ని షిఫ్ట్లో రాయడానికి అలవాటు చేసుకుంటే మీకే బెటర్. ఓకేనా. సో డే 14 అయితే టార్గెట్స్ ఇవేనండి. సో ర్యాంకింగ్, పర్సంటేజెస్ ఆర్ డిస్కౌంట్స్, సక్సెసివ్ డిస్కౌంట్ అయితే నేర్చుకోండి. ఓకేనా. హిస్టరీ నుంచి గాంధీ యుగం ఎనీ 5 టాపిక్స్, కరెంట్ అఫైర్స్ నుంచి ఎనీ 5 టాపిక్స్, క్యాపిటల్స్ అండ్ మార్క్ టెస్ట్ అండ్ అనాలిసిస్. నేను చెప్పాను కదా షిఫ్ట్ వైజ్గా రాసుకోవడానికి ట్రై చేయండి. ఆ టైం మేనేజ్మెంట్ చేసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుందండి ఎగ్జామ్ హాల్లో. ఓకేనా. ఎగ్జామ్కి ఎక్కువ రోజులు లేదు కాబట్టి సో ఇంక ఈ షిఫ్ట్లో రాయడం మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి అనేది రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.